హలో స్టూడెంట్స్, రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ఒక టఫెస్ట్ పర్సంటేజ్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెష్ kiwi contains 95% water in 1 kg. However, after evaporation, the water content in the kiwi reduces to 90%. Determine the weight of the kiwi. బేసిక్గా ఫ్రెష్ కివీని తీసుకెళ్ళి మనం సన్లో పెట్టాం. అప్పుడు ఫ్రెష్ కివీలో ఏమో 95% వాటర్ ఉంది. ఆఫ్టర్ ఎవాపరేషన్ అంటే సన్లో పెట్టిన తర్వాత 90% అంటే 5% వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ 1 kg అంటే 1000 grams అని మనకు తెలుసు. ఫ్రెష్ కివీ ఇందులో వాటర్ పర్సెంట్ ఏమో 95%, అంటే 1000 grams లో 95% అంటే అబ్సల్యూట్లీ 950 grams. వెరాస్ పల్ప్ హ్యాస్ 5%, అంటే 100%లో 95% వాటర్ ఉంటే రిమైనింగ్ 5% పల్పే ఉంటుంది. సో పల్ప్ ఉంది కాబట్టి ఇది 50 grams. కొంత ఆపరేషన్ జరిగిన తర్వాత డ్రై కివీ అయిపోతుంది అది. సో ఆ డ్రై కివీలో వాటర్ వచ్చేప్పటికి 90% అని వాడు సమ్ చెప్పాడు. ఓకే, పల్ప్ మాత్రం ఇది 90% అంటే పల్ప్ ఎంత అవుతుంది? 10%. ఓకే, సో ఇక్కడ పల్ప్ కాన్స్టెంట్, వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది కానీ పల్ప్ అయితే కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకే, సో పల్ప్ కాన్స్టెంటే కాబట్టి 10% 50 grams అయితే మొత్తం డ్రై కివీలో వాటర్ ప్లస్ పల్ప్ రెండు కలిపి 100% ఉంది. అది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 10% 50 grams అయితే 100% ఎంత అని అడిగాడు. సో 10కి 100కి ఒక రిలేషన్ ఉంది. 10 10s are 100. సో 50 × 10 నాకు ఆన్సర్ 500 grams అవుతుంది. ఓకే, సో ఆన్సర్ 500 grams. ఇలాంటి క్వశ్చన్నే మీరు సాల్వ్ చేసి ఓకే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.